ఈ మధ్య కాలంలో చాలామంది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్‌లు చేసుకుంటున్నారు. దీన్ని మీరు సపోర్ట్ చేస్తారా? అసలు జాతకాల్లో కూడా మనం తెలుసుకోవచ్చా? జాతకాల్లో కూడా మనకు తెలుస్తుందండి కులాంతర వివాహం గురించి. అంటే పంచమ భావ సబ్‌లార్డ్ శని లేదా రాహువు అవ్వటం, లగ్నం నుంచి సప్తమ భావంలో సర్పగ్రహాలైన రాహువు లేదా కేతువు ఉండటం, సప్తమ భావాధిపతి సర్పగ్రహాలైన రాహువు లేదా కేతువుతో కలిసి ఉండడం, ఇటువంటి అంశాలు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్‌ని సూచిస్తున్నాయి. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ మీరు సపోర్ట్ చేస్తారా లేదా అని అడిగితే గనక నేను వ్యక్తిగతంగా అయితే సపోర్ట్ చేయను. దానికి కారణం ఏంటంటే కుల వ్యవస్థ మీద నాకు నమ్మకం ఉండి కాదు. కుల వ్యవస్థ మీద నాకు నమ్మకం లేదు. ఓకే. వృత్తులను బట్టి వాళ్ళ యొక్క గుణాన్ని బట్టి చేస్తున్న పనిని బట్టే వచ్చింది. మనకిప్పటికే శ్రీకృష్ణుడు చెప్పాడు కదా! చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః అని. దాన్ని నేను పూర్తిగా నమ్ముతాను. అయితే లౌక్యం ప్రకారం మనం చూసుకుంటే ఈ కులాంతర మతాంతరాల విషయానికి వస్తే వీళ్ళ జీన్స్ విషయంలో అనేక రకాల తేడాలు కనపడుతున్నాయి. అలాగే పద్ధతులు కూడా అంత తొందరగా కలవు. కులాంతర మతాంతరాలు తీసుకొని కలిసి ఉంటే అంత సులభమైన విషయమేం కాదు. నేను వ్యక్తిగతంగా సపోర్ట్ చేయను. అదే సమయంలో నేను కులాంతర మతాంతర వివాహాలను కూడా నేను వ్యతిరేకించను. ఎందుకు వ్యతిరేకించను అంటే గనక, ఒకటి రాజ్యాంగం ఒప్పుకుంది. 2 వాళ్ళ కర్మఫలాన్ని అనుసరించి జరుగుతుంది. మూడోది ఇవన్నీ మనిషి యొక్క సృష్టే కదా! కులాలు మతాలు మొత్తం కూడా. వాళ్ళు చేసుకోవాలనుకుంటే చేసుకోనివ్వండి, అది వాళ్ళ ఇష్టం. ఏదైనా 2 జాతకాలు వచ్చి నా దగ్గరికి అబ్బాయిది అమ్మాయిది, ఇది కులాంతర వివాహం మాదేనంటే ఆ అమ్మాయి అబ్బాయి ఏ కులాలకు చెందిన వారైనా సరే వారి జాతకాలు బాగుంటే వివాహం చేసుకోవచ్చు అని చెప్తాను. బాగా లేకపోతే చేసుకోవద్దని చెప్తానే తప్ప కులాంతరం కాబట్టి ఏదో రకంగా చెడగొడదామని మాత్రం నేను ప్రయత్నం చేయను.